సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. అంటే ఇంట్రెస్ట్ ఫ్యామిలీ ఒప్పుకున్నారా నీకు? ఏం అనలేదా? ఏమనలేదా అంటే లైక్ చాలా అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు చాలా మంది చాలా చెప్తారు కదా, అవును. అలాగే భయపడ్డాము కానీ ఉమ్, బట్ ఒక స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలి. మనం ఏదన్నా మనం కదా, మనం కరెక్ట్ గా ఉంటే ఎవడు ఏం చేయలేడు అనే ఇదిలో నేను ఒక డేర్ స్టెప్ తీసుకుని అప్పటి వరకు పక్కనే స్కూల్, పక్క సందులో స్కూల్, పక్క సందులో కాలేజ్ అట్లా వెళ్ళేదాన్ని. నాకేం తెలీదు. అలాంటిది అలా ఫస్ట్ టైం నేను మమ్మీ కలిసి హైదరాబాద్ వచ్చాము. ఫ్యామిలీ ఒప్పుకుంటుంది అంటే మై మామ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఓన్లీ. అంటే నువ్వేం చేసినా ది బెస్ట్ ఇస్తావు, నువ్వు చెయ్యి, నీ వెనకాల నేను సపోర్ట్ చేస్తాను. మమ్మీ ఎప్పుడు సపోర్టివ్. డాడ్ మామ్ సపరేట్ అయిపోయారు. సో ఆ టైంలో నేను చెప్పాను కదా, నాకు మనీ, నా సర్వైవల్ పాయింట్ కావాలి. నాకు నేను కాలేజ్ చదువుకుంటున్నాను, నా కాలేజ్ ఫీజు కట్టుకోవాలి, మా తమ్ముడు కాలేజ్ ఫీజు కట్టాలి. సో నాకెవరు లేరు వెనకాల కట్టేవాళ్ళు. చాలా అంటే చాలా జాబ్ చేశాను. లిటరల్లీ నేను హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని, మెహందీస్ పెట్టేదాన్ని, ఈవెంట్స్ చేసేదాన్ని, హోస్టింగ్ చేసేదాన్ని, ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేదాన్ని. అలా ఎవ్రీ స్టెప్ ఏరోబిక్స్ చెప్పేదాన్ని అందరి ఇంటికి వెళ్ళి. అలా అలా అంటే మమ్మీ డాడీ సపరేట్ అయిపోయాక నువ్వు ఇండస్ట్రీకి? వెన్ ఐ వాజ్ 16 దే గాట్ సెపరేటెడ్. ఇట్స్ బిన్ 10 years. ఓకే. ఇప్పుడు ఓన్లీ మమ్మీతోనే ఉంటున్నావు? మమ్మీ, నేను, తమ్ముడు. మమ్మీ, నువ్వు, తమ్ముడు. హ్యాపీ ఫ్యామిలీ, స్వీట్ ఫ్యామిలీ. ఎప్పుడు మీ స్టోరీస్ కూడా ఎప్పుడు మమ్మీ తమ్ముడు, మమ్మీ తమ్ముడు. మా తమ్ముడు ఎక్కువ ఇష్టమా అమ్మ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు. ఎక్కువ తమ్ముడు పెడతావు? మమ్మీ ఎక్కువ ఇష్టం. మమ్మీ రీపోస్ట్ చేయదు కదా, తమ్ముడు అయితే రీపోస్ట్ చేస్తాడు. ఇదే అంటే మా మమ్మీ చూస్తది పాపం, తనకి తెలిసినా సరే అంటే అలా ఏం తెలీదు ఇలా మెయింటైన్ చేయాలి అదంతా. ఊరికే మా మమ్మీ యూట్యూబ్ చూసుకుంటది, టీవీ చూసుకుంటది. కానీ సీరియల్స్ ఎందుకు ఆపేసావు? సీరియల్స్ ఎందుకు ఆపేసాను అంటే అసలు నేను సీరియల్స్ చేద్దామని రాలేదు, నేను మూవీస్ చేద్దాం అని కూడా రాలేదు. నాకు ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. చేస్తావా? ఆల్రెడీ చేస్తున్నా. సో ఇప్పుడు నేను హోస్టింగ్ కూడా చేస్తాను అనమాట. కొంచెం బతుకుతున్నాను లైఫ్ లో అంటే ఆ హోస్టింగ్ వచ్చిన డబ్బులే బయట. సో అట్లా హోస్టింగ్ సీరియల్స్ అంటే లైక్ నార్మల్ గా అంటే మానేయాలని ఏం లేదు. ఇప్పుడు నేను జెమినీకి ఒక సీరియల్ చేసా, భాగ్యరేఖ అని, హీరోయిన్ గా చేసా. ఈటీవీ కాంచన్మాల ఫస్ట్ ది సెకండ్ హీరోయిన్, అప్పట్లోనే సెకండ్ హీరోయిన్ గా చేసా. అండ్ మా టీవీ చిట్టి తల్లి చేసా, జీ తెలుగు రామ్ చక్కన్ సీత. 4 ఛానల్స్ కవర్ అయిపోయినాయి. సో ఇది కాదు, ఇంకొక స్టెప్ ఎదగాలి. సో ఈలోపు మూవీస్ రిలీజ్ అవ్వడం, అందరూ మూవీ ఆఫర్స్ రావడం, వెబ్ సిరీస్ రావడం. సో 2 డేట్స్ మేనేజ్ చేయడం కష్టంగా ఉండేది. మేబీ నాకు మళ్ళీ వెళ్ళాలనిపిస్తే సీరియల్స్ కి వెళ్తావా? అట్లా ఏం లేదు, ఇప్పటికీ చేస్తారు నిజంగా. పాపం మరి ఎందుకు చెయ్యు? చాలా మంది ఆ సీరియల్ ఆఫర్ కూడా లేక ఇబ్బంది పడతారు కదా. నాకు వస్తున్నాయి కదా మూవీస్, వెబ్ సిరీస్ చేసుకుంటున్నా కదా, ఏదో చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేసుకుంటున్నాలే. కొంచెం బిజీ ఉండే. అంటే ఇప్పుడు సపోజ్ నేను సీరియల్ ఒప్పుకున్నాను 1 and 3, 2 and 4 అలా వీక్స్ బ్లాక్ అయిపోద్ది. ఆ వీక్స్ లో నాకు ఏమైనా వచ్చినా నేను బయట హోస్టింగ్, ఇప్పుడు నేను యూఎస్ వెళ్ళి హోస్టింగ్ చేస్తా తెలుగు కమ్యూనిటీస్ కి, దుబాయ్ వెళ్ళి హోస్టింగ్ చేస్తా, లేకపోతే ఇక్కడే మన సరౌండింగ్స్ లోనే, ఇండియాలోనే చాలా స్టేట్స్ లో. ఎక్కడికన్నా ఎక్కువ దుబాయ్ లోనే యూఎస్ లో తిరుగుతావు కదా. మన తెలుగు కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి అక్కడ. వాళ్ళు నా హోస్టింగ్ ఇష్టం, మరి నేను ఏం చేయను, వెళ్ళాల్సి వస్తుంది అలా. దాటి వెళ్ళలేదు ఎప్పుడు. నువ్వు ఈ జబర్దస్త్ వైపు, ఈటీవీ వైపు ఎప్పుడు తిరిగావు? ఈ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ. అసలు చెప్పాలి అంటే ఆది గారు బిఫోర్ తెలుసు అనమాట. నేను హోస్టింగ్ చేసేటప్పుడు ఓపెనింగ్స్ కి వాటికి వీళ్ళ టీమ్స్ వచ్చేవాళ్ళు. అప్పట్లో అడిగేవాళ్ళు చేస్తావా అంటే ఆహా చేయను అనేదాన్ని అనమాట. మనకి యాక్టింగ్ ఇవన్నీ అసలు వచ్చిద్దా అనే ఫీలింగ్ లో ఉండేదాన్ని నేను. కాకపోతే చిన్నప్పటి నుంచి ఏంటి అంటే ఒకటి ఏదన్నా అడుగు అంటే దానిలో వేల్లో కాలో పెట్టాను అంటే దానిలో టాప్ ఉండాలనే ఉంటాను, అట్లనే కష్టపడతా, హార్డ్ వర్క్ చేస్తా. సో అట్లా ఆది గారు ముందు అప్రోచ్ అయ్యే లేదు అని చెప్పాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక నేను సీరియల్స్ చేసినప్పుడు ఆది గారు అడిగారు జబర్దస్త్ చేయొచ్చు కదా, చేస్తాను అన్న. సో అలా ఆది గారితో కంటిన్యూ అయ్యాను, రాఘవ్ గారు అండ్ జబర్దస్త్ శ్రీదేవి సైమల్టేనియస్ గా చేసేదాన్ని. సో నిజం చెప్పాలి అంటే వాటి వల్లే నాకు మంచి పేరు కూడా వచ్చింది. బయట ఎవరు ఐశ్వర్య ఉల్లింగల అన్నారు, జబర్దస్త్ ఐశ్వర్య అని అంటారు. జబర్దస్త్ ఐశ్వర్య. మరి ఎన్ని సినిమాలు ఇవన్నీ చేసావు కదా, కానీ దాని వల్ల పేరు వచ్చింది. హ్యాపీయా మరి నీకు? అది ఐఎమ్ హ్యాపీ. ఎంత ఇచ్చేవాళ్ళు నీకు జబర్దస్త్ లో? చెప్పు. అలాంటి చెప్పకూడదు, మామూలే. అలాంటి చెప్పకూడదు. వచ్చేవా పేమెంట్? ఓకే. ఓకే. శ్రీదేవికి
బాగానే బాగానే చేసేవాళ్ళు, మ్మ్. పర్ఫార్మెన్స్ అన్నీ ఉండేవి. మ్మ్. జబర్దస్త్ కూడా లైక్ ఓకే అంటే అందరూ జనాలు వేలు లక్షలు వచ్చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ వేలు వస్తాయి కానీ మ్మ్. మరి లీడర్స్కి వచ్చేంత మాకు రావు. మ్మ్. లైక్ టీమ్ లీడర్స్కి ఏవైతే వస్తాయో అంత రాదు. మ్మ్. బట్ నీ ప్రొఫైల్ని బట్టి వస్తాయి. ఇప్పుడు నా ప్రొఫైల్కి నాకు ఎక్కువే ఇస్తారు. మ్మ్. స్టార్టింగ్ ఇప్పుడు నువ్వు ఇప్పుడే వెళ్ళావంటే నీ ప్రొఫైల్కి ఒకలాగా ఇస్తారు పేమెంట్. అవును అవును డిపెండ్స్ డిపెండ్స్ అంతే. Yeah. అలాగా ఇప్పుడు మళ్ళీ చేయడం ఆపేసావా ఇప్పుడు అవి ఆపేసావా ఇప్పుడు కొంచెం షోస్ కంటెస్టెంట్, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి యాంకరింగ్ చేయాలనుకుండే. మ్మ్. సో కంటెస్టెంట్ గా చేస్తే కంటెస్టెంట్ కి రావాల్సిన పేరు నాకు వచ్చేసింది. మ్మ్. సో ఇంకా అట్లానే అయిపోతుంది కదా, అట్లా కాదు, మ్మ్. కొంచెం మారాలి. మ్మ్. కంటెస్టెంట్ గా చేస్తే యాంకరింగ్ ఎలా ఇస్తారు, మ్మ్. అందుకే ఒక 1 year గ్యాప్ తీసుకున్నాను. మ్మ్. బట్ ఎప్పుడు మళ్ళీ వదల్లా, ఎప్పుడు కాల్ చేస్తారు, ఎప్పుడు చేస్తారా ఈ షో ఉంది ఆ షో ఉంది అని. మళ్ళీ ముద్దు మళ్ళీ పెట్టా ముద్దు పెట్ట చెప్పచ్చు. లైక్ మళ్ళీ అని కాదు, ఎక్కడైనా సరే ఎప్పుడు ఎవరు వదులుకోరు నన్ను. ఆ. కాల్స్ వస్తూనే ఉంటాయి, సీరియల్స్ కానీ సిరీస్ కానీ మూవీస్ కానీ, ఏవో పేమెంట్స్ కుదరక చేసుకోం కానీ వస్తాయి. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ థ్యాంక్ యూ ఇల్లు కొనుక్కున్నందుకు. థ్యాంక్ యూ ఎంత పడింది ఇల్లు? థ్యాంక్ యూ వచ్చి బాగా చూసినందుకు, ప్రో ప్రైజ్ వచ్చినందుకు. ఐ నో థింగ్స్ హ్యాపెన్. ఎంత పడింది ఇల్లు? ఎందుకు మామూలుగా అడుగుతున్నా. ఎందుకు మజా చెప్ప చెప్ప అందరికి ఎంత పడుతుందో నాకు అంతే పడింది అబ్బా. ఒక 3 కోట్లు 4 కోట్లు చెప్పింగ్ 10 కోట్లు 10 కోట్లు ఇల్లు కొన్నాను, ఒక 5 కోట్ల స్థలం కొను, బయట అదే చెప్పుకుంటున్నారు. ఆ, అరే నేను తీసుకుంది ఒక కమ్యూనిటీ, చిన్న కమ్యూనిటీలో ఉమ్, 10 కోట్లు పెట్టి ఐషు ఇల్లు కొందని బయట మాట్లాడు, ఎట్లా కొంటా నేను? ఉమ్, అండ్ 10 కోట్లు ఎక్కడ ఉంటుంది చిన్న కమ్యూనిటీస్ లో? అవును. ఓ 2 కోట్లు ఉండొచ్చు. ఓ 2 ఉండొచ్చు. ఉండొచ్చు ఉండొచ్చు. ఉండొచ్చు. నీ డ్రీమ్ కదా ఇల్లు? మమ్మీ డ్రీమ్. మమ్మీ డ్రీమ్. అంటే ఏమున్నా లేకపోయినా సొంత ఇంట్లో ఉంటే ఎవడు క్వశ్చన్ చేయడు అనేది మమ్మీకి ఫస్ట్ నుంచి. అంటే చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరుగు వచ్చింది. సడన్ గా నేను తీసుకొచ్చేసా మమ్మీ తమ్ముడిని బయటికి, లైక్ తను ఇంకా ఉండలేదు అని చెప్పగానే ఐ వాజ్ లైక్ ఓకే మమ్మీ నేను చూసుకుంటా. ఆ ఏజ్ లో ఏం తెలియదు మనకి, చిన్న పిల్లలం, ఏం చేసి బతికిస్తా నేను, అది వచ్చేసాక తెలిసింది. మై మామ్ ఈజ్ ఎ టీచర్, సో తనకు వచ్చేది 8,000 పర్ మంత్. అప్పట్లో ఫీజులకి సరిపో, ఓన్లీ ఇంటి రెంట్కే సరిపోయేది. ఇంటి రెంట్ కూడా 8,500 విజయవాడలో. మా స్కూల్ పక్కనే, కొంచెం మా భవానీపురంలో అలాగే 8,000 అప్పట్లోని రెంట్ మాకు. నేటివ్ ఓన్ సొంత విజయవాడ, పుట్టింది పెరిగింది అంతా విజయవాడ. ఒకసారి నేను ఒక షోలో రిలేషన్దే చూసాను అన్నమాట. అది బాగా వైరల్ అయింది బేసిక్గా. సాయి లవ్, అదే ఈ లవ్ పెళ్లి అని చెప్పి అప్పుడు అది నాతో నేను మూవీ, నేను ఒక మూవీ చేశాను అనమాట, నాతో నేను అని చెప్పి. దానిలో మనోడే హీరో, తను హీరో, నేను హీరోయిన్. నేను సాయి కుమార్ గారు, రాజీవ్ కనకాల గారు, ఆదిత్య ఓం, ఇలా చాలా మంది ఉన్నారనమాట ప్యాడింగ్. సో ఆ రోజు ఎవరికి కుదరలేదు ఆ షోలో ప్రమోషన్స్ కి రావడానికి. నేను సాయి ఉన్నాం కాబట్టి మా ఇద్దరితో అది స్కిట్ లాగా ప్లాన్ చేశారు. బట్ ప్రోమోలో ఏం చేశారు అంటే ఓన్లీ ఆ స్కిట్ కాకుండా ఏదైతే ఆ పార్ట్ మెయిన్ పార్ట్ ఉంటుందో ఆబ్వియస్లీ అయ్యే చేస్తారు కదా, ప్రోమోస్ లో అవే వస్తాయి. సో అట్లా ప్రోమో చేశారు. కానీ బాగా వైరల్ అయింది కదా. అడిగారా చాలా మంది అనుకున్నారు మీరు రిలేషన్ నిజంగా రిలేషన్ అని అనుకున్నారు? పెళ్లి అయిపోయింది అనుకో చాలా మంది అనుకున్నారు, బట్ అవ్వలేదు. ఇప్పుడు రిలేషన్ లో లేవా? ఏంటి ఎప్పుడు రిలేషన్ ఎవరితో సాయితున్నా? సాయితో కదా, ఎప్పుడు రిలేషన్ లో లేవా అంటున్నాను. ఎప్పుడు లేనా? ఏది రిలేషన్ ఉందా? ఉన్నాను. ఎందుకు బ్రేకప్ మరి? అటు సైడ్ నుంచే వద్దనుకుంటే. మరి నీకు నార్మల్ గా లవ్ అంటే నీకు ఒక ఐడియా ఇది ఉంటది కదా, ఇలా ఏం లవ్ చేయాలి ఏం లవ్ చేయకూడదని, అవేమి నీకు తెలీదా? అట్లా తెలిస్తే మనం ఎట్లా ఎందుకుంటాం? ఏం చూసి ఎదుర్కొండేలా కూర్చొని ఏం లవ్ చేయాలంటే ఏం చేస్తావు, ఏం చూస్తావు నార్మల్ గా? ఏం చూస్తావేంటి? ఫర్ మీ లైక్ లవ్ అనేది అది చాలా ప్రీషియస్, చాలా వాల్యుబుల్. లవ్ అనేది వేస్ట్ ఇట్లా మాట్లాడను, చాలా వాల్యుబుల్. కాకపోతే అంత ప్రీషియస్ థింగ్, అంత వాల్యుబుల్ థింగ్ డిజర్వ్ లేని వాళ్ళు లైఫ్ లోకి వస్తే అది ఉండదు. ఇప్పుడు అదే జరిగింది అంతే. డిజర్వ్ లేని వాళ్ళు వచ్చారనమాట. ఆబ్వియస్లీ అంటే డిజర్వ్ అయి ఉంటే ఉండేవాళ్ళు కదా. ఇప్పుడు
ఏంటిది? ప్రెసెంట్ ఏం రిలేషన్, సింగిలా? హ్యాపీ టు బి సింగిల్. వావ్, ఎందుకు? ఎందుకంటే మా మమ్మీకి చెప్పేశాను, నీ ఇష్టం మమ్మీ, నువ్వు ఎవరిని చూస్తే వాళ్ళని చేసు. బేసికలీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్, పెళ్ళి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండేవి కాదు. సో ఏదో వచ్చింది అలా, దాన్ని లవ్ అంటారు, లవ్ అంటే ఇలా ఉంటది అని ఏదో అనుకుంటాం మనం ఆ ఏజ్ లో. కానీ